ఎంఐఎం కోట బైన్సాలో పతంగి పార్టీకి స్వతంత్రులు ఎదురు తిరుగుతున్నారు. చైర్మన్ పీఠం లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎంఐఎంకు దక్కకుండా అడ్డుకుంటున్నారు స్వతంత్రులు. ఖానాపూర్, కాగజ్ నగర్లో ఎవరికి పదవులు లభిస్తాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చైర్మన్ వైపు పదవుల కోసం పార్టీలు క్యాంపులు నిర్వహిస్తున్నాయి. గెలుపొందిన అభ్యర్థులను ప్రత్యర్థి పార్టీలకు దక్కకుండా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు నేతలు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో పాటు ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థుల ఫోకస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపైనే ఉంది. దీంతో బేరసారాలు కొనసాగుతున్నాయి. నిర్మల్ మున్సిపల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధించింది. 24 వార్డుల్లో విజయం సాధించడంతో అప్పల కావ్యకు చైర్మన్ పదవి ఖాయమైంది. ఇక ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులున్నాయి. ఇందులో బీజేపీ 21, కాంగ్రెస్ 11, ఎంఐఎం 6, బీఆర్ఎస్ 6, స్వతంత్రులు 5 విజయం సాధించారు. అయితే బీజేపీ 21 సీట్లు సాధించిన మెజార్టీ మార్కుకు 5 సీట్ల దూరంలో నిలిచింది. పీఠం దక్కించుకోవాలంటే మరొక 5 కౌన్సిలర్ల మద్దతు కావాలి. అయితే ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఓటు ఉంది. దీంతో మరో 3 సభ్యుల మద్దతు బీజేపీకి అవసరం ఉంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను క్యాంపుకు తరలించింది బీజేపీ. స్వతంత్రులతో చర్చలు చేస్తున్న బీజేపీకి పదవి దక్కకుండా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం స్వతంత్రుల మద్దతుతో చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి సంప్రదింపులు చేస్తోంది. వీరందరి సీట్లు కలిపి 28 సీట్లకు పెరుగుతుంది. దీంతో మెజార్టీ మార్కు కంటే 2 సీట్లు అదనంగా ఉంటాయి. దీంతో కాంగ్రెస్ చైర్మన్ పదవి దక్కుతుందని, ఆదిలాబాద్ మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామంటున్నారు కాంగ్రెస్ నాయకులు. భైంసా మున్సిపాలిటీలో ఈసారి ఎంఐఎం 12 వార్డుల్లో మాత్రమే విజయం సాధించింది. స్వతంత్రులు 7, బీజేపీ నుంచి 6, కాంగ్రెస్ నుండి 1 గెలుపొందారు. మొత్తం 26 వార్డులున్నాయి. చైర్మన్ పీఠం దక్కాలంటే 14 సీట్లుండాలి. కానీ ఎంఐఎంకు మెజార్టీ రావాలంటే మరొక 2 కౌన్సిలర్లు కావాలి. కానీ ఇద్దరి మద్దతు లభించడం పతంగి పార్టీకి సవాల్గా మారింది. మరోవైపు స్వతంత్రులు ఎంఐఎంకు చైర్మన్ పదవి దక్కకుండా ఏకమవుతున్నారు. బీజేపీ మద్దతుతో చైర్మన్ సీటును చేజిక్కించుకుంటామంటున్నారు. స్వతంత్రులకు మద్దతు ఇవ్వడానికి బీజేపీ అంగీకరించింది. ఆదిలాబాద్ ఎక్స్ అఫీషియో సభ్యునిగా నమోదు చేసుకున్న ఎంపీ నగేష్ తన ఓటును భైంసాకు మార్చాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీ ఓటుతో భైంసాలో పొలిటికల్ సిచ్యువేషన్ మారనుంది. రాజకీయ పార్టీలు చైర్మన్ పదవుల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వచ్చేలా బేరసారాలు సాగిస్తున్నారు నేతలు. ఎవరు ఎటు వెళ్తారనేది స్థానికంగా హాట్ టాపిక్ అయింది. ఈ ప్రలోభాల మధ్య చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఎవరికి దక్కుతాయో చూడాలి మరి.